ఈరోజు మనం ఒక కొరియన్ మూవీని ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం. ఈ మూవీలో బంచిక్ మ్యాటర్ మామూలుగా ఉండదు, సెగలు లేపేలా ఉంటుంది. ఈ మూవీ స్టోరీ ఏంటంటే, ఒక మరిది ఉంటాడు, వాళ్ళ అన్న నిద్రపోవడంతో అప్పుడు వాళ్ళ వదిన దగ్గరికి వెళ్ళి ఇంకా వాళ్ళ వదినతోటి ఫుల్గా మ్యాటర్ కానిస్తూ ఫుల్గా ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. అసలు ఈ మూవీ ఏంటో తెలియాలంటే మనం మూవీలోకి ఎంటర్. ఇలాంటి మంచి ఇంట్రెస్టింగ్ కిక్ ఇచ్చే వీడియోస్ మిస్ అవ్వకుండా మన ఛానల్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. మన సెకండ్ ఛానల్ ఫాలో అవ్వండి. ఇంకా మనం మూవీలోకి ఎంటర్ అయిపోదాం. మూవీ స్టార్టింగ్ సీన్ లో మనకి జాక్ అనే ఒక వ్యక్తి చూపెడతారు. తను ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ కింద పనిచేస్తూ ఉంటాడు. వాడికి ఒక పిల్ల ఉంటుంది, ఇంకా అమ్మాయి పేరు జెస్సీని చూడగానే అర్థమైపోతుంది తను చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. అంతేకాకుండా జెస్సీ చాలా మంచిది కూడా. తను ఎంత మంచిదో మనకి మూవీలో ముందుకెళ్తూ ఉంటే తెలుస్తుంది. జెస్సీని ఎప్పుడు కూడా జాక్ తిడుతూ ఉంటాడు, అయినా సరే తన ఇంటి పనులన్నీ జాగ్రత్తగా చేసుకుంటూ ఇంకా వాళ్ళ అత్తమామల్ని బాగా జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటుంది. ఆ తర్వాత సీన్ లో జాక్ వాళ్ళ మమ్మీ డాడీతో కలిసి తన భార్యతో కలిసి అక్కడ డైనింగ్ టేబుల్ పైన కూర్చొని తింటూ ఉంటాడు. అప్పుడు జెస్సీ వాళ్ళ డాడీ మన జాక్ గడిని పిలిచి, ఏం రా పెళ్ళై నెల అవుతుంది, ఇంకా మీరు పిల్లల్ని ఎప్పుడు ప్లాన్ చేస్తారని చెప్పి అడుగుతాడు. దీంతో అప్పుడు జాక్ గడికి కోపం వచ్చి వాడు తిండి తినకుండా ఇంట్లో లోపలికి వెళ్ళిపోయి దిగాలుగా కూర్చొని ఉంటాడు. ఎందుకంటే పాప మన జాక్ గడు రోజు వాడి స్టైల్లో ట్రై చేస్తూనే ఉంటాడు, కాకపోతే వాడి వల్ల అవ్వట్లేదు, ఇంకా వాడికి పిల్లలు పుట్టట్లేదు. దీంతో మనోడు దిగాలుగా కూర్చొని ఉంటే అప్పుడు అక్కడికి మన జెస్సీ వస్తుంది. ఇంకా జెస్సీ మన జాక్ గడిని కొంచెం ఓదార్చి ఇంకా మన జాక్ గడికి ఇష్టం లేకపోయినా వాడిని కొంచెం రెచ్చగొట్టి ఇంకా వాడితోటి మ్యాటర్ కానిస్తుంది. తనతో వాళ్ళిద్దరు ఫుల్గా ఎంజాయ్ చేస్తారు. కాకపోతే మన జెస్సీ మాత్రం కొంచెం ఫీల్ అవుతూ ఉంటుంది. ఎందుకంటే జెస్సీ ఎంత తను మంచిగా ఉన్నా ఇంకా తను ఎంత జాగ్రత్తగా ఇంట్లో చూసుకున్నా కూడా జాక్ గడ్ ఎప్పుడు కూడా తనతో గొడవ పడుతూనే తిడుతూనే ఉంటాడు. అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ అవుతుంది. దీంతో మన జాక్ గడ్ వాడు ఆఫీస్కి వెళ్తూ ఉంటాడు. వాడు అలా వెళ్తూ కూడా మన జెస్సీని బాగా తిట్టేసి చెడామాడ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. దీంతో జెస్సీ ఫీల్ అవుతూ ఇంకెప్పట్లాగే తన ఇంటి పని చేసుకుంటూ ఉంటుంది. ఈలోగా తనకు అలా పని చేసుకుంటూ ఉంటే అప్పుడు వాళ్ళ మామయ్యకి ఒక ఫోన్ కాల్ వస్తుంది. అదేంటంటే వాళ్ళ మామయ్య వాళ్ళ ఫ్రెండ్ ఒక పార్టీ అరేంజ్ చేశాను, మీ వైఫ్ని తీసుకుని వచ్చారా అని చెప్పి ఫోన్ చేస్తాడు. దీంతో వాళ్ళ అత్తమామలు ఇద్దరు కూడా ఆ పార్టీకి వెళ్ళిపోతారు. అప్పుడు అక్కడ జెస్సీ ఒక్కతే ఉంటుంది. దీంతో తన వంట పని మొత్తం పూర్తి చేసుకుని ఇంకా తన పని అయిన తర్వాత బాగా అందంగా రెడీ అయ్యి ఇంట్లో కూర్చొని ఉంటుంది. ఆ కొంచెం సేపటికి మన జాక్ గడికి ఒక తమ్ముడు ఉంటాడు, వాడి పేరు శామ్ ఇంటికి వస్తాడు. శామ్ అసలు ఒక కాలేజ్ స్టూడెంట్. దీంతో వాడికి సెలవులు రావడం వల్ల వాడు హాలిడేస్ ఎంజాయ్ చేయడానికి వాళ్ళ ఇంటికి వచ్చి ఉంటాడు. అప్పుడు అక్కడ జెస్సీ మన శామ్ గడిని లోపలికి వెల్కమ్ చేస్తుంది, ఇంకా వాడిని కంఫర్ట్ చేసి ఒక రూమ్ లో కూర్చోబెడుతుంది. ఆ రోజు ఈవినింగ్ అవడంతో మన జాక్ గడ్ వాడు ఆఫీస్ కంప్లీట్ చేసుకుని ఇంటికి వస్తాడు. వాళ్ళ ఇంటికి వచ్చిన తర్వాత అక్కడ శామ్ చూస్తాడు. చూసిన తర్వాత ఏం రా నువ్వు ఇక్కడ ఉన్నావు అని అడిగేసరికి నాకు హాలిడేస్ అని ఎందుకని వచ్చానని చెప్పి అంటాడు. దీంతో అప్పుడు మన జాక్ గడ్ శామ్ని బాగా తిడుతూ హాలిడేస్ అని చెప్పి అక్కడెక్కడ తిరగకుండా ఇంట్లో కూర్చొని బుద్ధిగా చదువుకొని చెప్పి అంటాడు. అది చూసిన తర్వాత జెస్సీ బాధపడుతుంది, ఎందుకంటే జాక్ తనతో పాటు వాళ్ళ తమ్ముడిని కూడా అదే విధంగా బిహేవ్ చేస్తున్నాడు అని చెప్పి. ఆ తర్వాత కొంచెం సేపటికి మన శామ్ గడ్ వాళ్ళ గర్ల్ ఫ్రెండ్తో ఫోన్లో మాట్లాడుతూ ఇంకా చుమ్మ అంట మాట్లాడుకుంటూ ఉంటాడు. ఇలాగా అప్పుడు మనోడికి కొన్ని అరుపులు లాంటివి వినపడతాయి. దీంతో శామ్ అవి వినేసరికి అప్పుడు మన జాక్ గడ్ జెస్సీని బాగా తిడుతూ ఉంటాడు. ఆ తర్వాత సీన్లో జెస్సీ తన స్నానం చేయడానికి వాష్రూమ్లోకి వెళ్తుంది. ఇంకా తను బాధపడుతూ ఇంకా స్నానం చేస్తూ ఉంటుంది. అలా తన బట్టలను తీసేసి ఇంకా తన మామిడి పళ్ళని ఇంకా తన తేనె బొట్టుని రుద్దుకుంటూ ఎంజాయ్ చేసుకుంటూ ఉంటుంది. సరిగ్గా అదే టైంకి అప్పుడు మన శామ్ గడ్ తలుపు తీసేస్తాడు. దీంతో అప్పుడు మన శామ్ గడ్ సారీ అని చెప్పి తలుపు వేసేస్తాడు. కాకపోతే మన జెస్సీ మాత్రం చాలా ఫీల్ అవుతూ ఉంటుంది, ఎందుకంటే తన మరిది తను ఆ విధంగా చూస్తాడని చెప్పి. మరొక వైపు మన శామ్ గడ్ కూడా చిచ్చి నేను అలా చూస్తేనే రోజునని చెప్పి ఫీల్ అవుతూ ఉంటాడు. కాకపోతే రాత్రంతా శామ్ గడ్ జెస్సీ గురించి ఆలోచిస్తూ ఇంకా తను చూసిన దాని గురించి ఆలోచిస్తూ చేతితో దెబ్బేసుకుంటాడు. ఇంకా వాడు డిసైడ్ అయిపోతాడు ఎలాగైనా సరే జెస్సీ తోటి మ్యాటర్ కానివ్వాలని చెప్పి. ఆ తర్వాత నుంచి శామ్ గడ్ జెస్సీ వదినతో కలుస్తూ ఇంకెక్కడితో పడితే అక్కడ తిరుగుతూ ఉంటాడు. మరొక వైపు అక్కడ జెస్సీ కూడా అనుకుంటుంది శామ్ చాలా మంచోడు అని చెప్పి తనతో ఎక్కువ టైం స్పెండ్ చేస్తూ ఉంటుంది. ఆ తర్వాత జెస్సీ ఇంకా శామ్ ఇద్దరు కూడా కూరగాయలు కొనడానికి రోడ్డు పైన వెళ్తూ ఉంటారు. వాళ్ళు అలా వెళ్తూ ఉంటే అప్పుడు శామ్కి ఒక గర్ల్ ఫ్రెండ్ ఉంటుంది. ఆ గర్ల్ ఫ్రెండ్ పేరు రియా వాళ్ళిద్దరిని అలా చూసి శామ్ గడ్ వేరొక అమ్మాయితో తిరుగుతున్నాడు అని చెప్పి కోపంతో మన శామ్ గడ్ దగ్గరికి వచ్చి లాగిపెట్టి ఒకటిస్తుంది. దీంతో అప్పుడు శామ్ గడ్ హే డార్లింగ్ నేను చెప్పేది అర్థం చేసుకో అని చెప్పి ఇతను నా వదిన అని చెప్పి పరిచయం చేస్తాడు. దీంతో అప్పుడు రియా సారీ చెప్తుంది. కాకపోతే జెస్సీ మాత్రం లోపల చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది, ఎందుకంటే తిను నన్ను కాలేజ్ అమ్మాయి అనుకుందని చెప్పి తను చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. ఆ తర్వాత వీళ్ళు ముగ్గురు కలిసి అక్కడ నుంచి వాళ్ళ ఇంటికి వెళ్తారు. అలా వెళ్ళిన తర్వాత వీళ్ళ ఇంట్లో ముగ్గురు కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. కొంచెం సేపటికి అప్పుడు రియా ఇంకా శామ్ రూమ్లోకి వెళ్ళి మాట్లాడుకుంటూ ఉంటే అప్పుడు జెస్సీ వాళ్ళ దగ్గరికి భోజనం చేయడానికి రమ్మని చెప్పడానికి వెళ్తుంది. కాకపోతే మన శామ్ గడ్ ఇంకా రియా మాత్రం మంచి ఇంట్రెస్టింగ్ గా మ్యాటర్ కానిచ్చుకుంటూ మంచి యోగాసనం ఉన్న పొజిషన్లో ఉంటారు. దీంతో అప్పుడు జెస్సీ వాళ్ళని చూసి షాక్ అయిపోయి తొందరగా తలుపేసేసి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత కొంచెం సేపటికి జాక్ కూడా ఇంటికి వస్తాడు. అలా వచ్చిన తర్వాత వీళ్ళందరూ కలిసి అక్కడ డైనింగ్ టేబుల్ పైన కూర్చొని తింటూ ఉంటారు. అలా తింటూ ఉండగా అప్పుడు రియా మన శామ్ గడ్ని ఒక హస్బెండ్లా ట్రీట్ చేస్తూ నోట్లో ముద్దలు పెడుతూ ఉంటుంది. అది చూసిన జాక్ గడ్కి చాలా కోపం వస్తుంది. దీంతో జెస్సీ పైన సీరియస్గా చూస్తాడు. అప్పుడు మనోడు అక్కడ నుంచి లోపలికి వెళ్ళిపోతాడు. అలా వెళ్ళిన తర్వాత అప్పుడు జెస్సీ కూడా వాడి వెనకాల వెళ్తుంది. ఇంకా అప్పుడు జాక్ గడ్ జెస్సీని తిడుతూ ఉంటాడు, నువ్వు ఇంట్లో ఉండి ఇలాంటివన్నీ సరిగ్గా చూసుకోలేవా, వాడు అలాంటి పనులు చేస్తున్నాడు అని చెప్పి తిడతాడు. ఆ తర్వాత రియా అక్కడ నుంచి శామ్కి బాయ్ చెప్పి తన ఇంటికి వెళ్ళిపోతుంది. అలా వెళ్ళిపోయిన తర్వాత మన జాక్
గాడు మన శామ్ గాడిని సీరియస్ గా చూసి ఒక లుక్ ఇచ్చి బయటకు వెళ్తూ ఉంటాడు. దీంతో శామ్ గాడికి అర్థమవుతుంది ఏదో జరిగిందని చెప్పి. శామ్ గాడు లోపలికి వెళ్ళి వాళ్ళ వదిన దగ్గరికి వెళ్ళి ఏం జరిగింది వదిన అని చెప్పి అడుగుతూ ఉంటాడు. కాకపోతే మన జెస్సీ మాత్రం దిగాలుగా బాధపడుతూ కూర్చుంటుంది. ఇదే మంచి అవకాశం అని చెప్పి మన శామ్ గాడు జెస్సీ దగ్గరికి వెళ్ళి ఇంకా అక్కడిక్కడ పట్టుకుని ఏం కాదు వదిన అని చెప్పి తన మామిడి పళ్ళని పిసుకుతూ సడన్ గా మన జెస్సీ అంటేని పట్టేసుకుంటాడు. ఇంకా అలా పట్టుకుని ముద్దు పెట్టుకుంటాడు. దీంతో అప్పుడు జెస్సీ అంటే ఒకటేసారి షాక్ అయిపోతుంది. ఎందుకంటే జెస్సీ అంటే కొంచెం ఇన్నోసెంట్ టైపు. దీంతో తన కంగారు పడి లోపలికి వచ్చి తలుపేసుకుని ఉంటుంది. ఎందుకు ఇలా జరిగిందని చెప్పి ఆలోచించుకుంటూ ఉంటుంది. ఈలోగా మన శామ్ గాడు మళ్ళీ అక్కడ జెస్సీ దగ్గరికి వస్తాడు. ఇంకా తనకి ఇష్టం లేకపోయినా సరే అక్కడెక్కడ పట్టుకుని మ్యాటర్ కానీ చేస్తాడు. దీంతో జెస్సీ అంటే కూడా తను ఆపలేకపోతుంది. ఇంకా తను కూడా మ్యాటర్ కానీ చేయబోయి అలా వాళ్ళిద్దరు ఎంజాయ్ చేసి ఇంకా క్లైమాక్స్కి వెళ్దాం అనుకుంటారు. సరిగ్గా అదే టైంకి అప్పుడు జాక్ వాళ్ళ మమ్మీ డాడీ వచ్చేస్తారు. దీంతో వాళ్ళు రావడం చూసిన జెస్సీ కంగారు పడి ఇంకా తను సర్దుకుని బయటకు వచ్చేసి నుంచి ఉంటుంది. దీంతో తను అనుకుంటుంది ఏదో విధంగా ఎస్కేప్ అయ్యని చెప్పి అనుకుంటుంది. కాకపోతే శామ్ గడ్ మాత్రం చాలా డిసప్పాయింట్ అయిపోతాడు. పని మధ్యలో అయిపోయిందని చెప్పి బాగా ఫీల్ అయిపోతాడు. ఆ తర్వాత సీన్ లో మన శామ్ కి ఒక ఇంటర్వ్యూ ఉండడంతో వాడు అక్కడ నుంచి ఇంటర్వ్యూకి వెళ్తూ ఉంటాడు. వాడు అలా వెళ్తూ అప్పుడు వాళ్ళ వదినకి ఒక లెటర్ రాసి పెట్టేసి వెళ్తాడు. ఆ లెటర్ లో ఏమని ఉంటుందంటే నువ్వంటే నాకు చాలా ఇష్టమని, అంటే చాలా ఇష్టమని, నేను నీతో ఈ మ్యాటర్ కానీ ఇవ్వాలని చెప్పటి నుంచి వెయిట్ చేస్తున్నానని చెప్పి రాసి ఉంటుంది. ఆ తర్వాత మన శామ్ గడ్ తిరిగి ఇంటికి వచ్చేస్తాడు. అలా వచ్చిన తర్వాత అప్పుడు వాళ్ళ మమ్మీ డాడీ బయట గార్డెన్ లో కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. కానీ మన శామ్ గడ్ మాత్రం వాళ్ళ వదినతో ఎప్పుడు టైం కుదిరితే మ్యాటర్ కానీ ఇవ్వాలన్నట్టుగా చూస్తూ ఇంకా తను అక్కడిక్కడ ట్రై చేస్తూ ఉంటాడు. దీంతో వాళ్ళ వదిన చాలా ఫీల్ అవుతుంది. ఇంకా ఇది ఎవరికి చెప్పుకోవాలో తెలియక తనలో తనే బాధపడుతూ ఉంటుంది. ఆ తర్వాత జెస్సీ తన వాష్రూమ్ లో స్నానం చేస్తూ ఉంటే అప్పుడు మనోడు అనుకోకుండా అక్కడ వాష్రూమ్ దగ్గరికి వెళ్ళేసరికి అక్కడ జెస్సీ ఉంటుంది. దీంతో మంచి ఛాన్స్ దొరికిందని చెప్పి వాడు కూడా బాత్రూంలో దూరిపోతాడు. అలా దూరిన తర్వాత తనతో మ్యాటర్ కానిద్దాం అనుకుంటాడు. కాకపోతే తను వద్దన్నా సరే ఏదో విధంగా ఈసారి మ్యాటర్ కానీ చేయాలని చెప్పి ట్రై చేస్తూ ఉంటాడు. వాళ్ళిద్దరు అలా మ్యాటర్లోకి మధ్యలోకి వెళ్తూ ఉండగా సడన్ గా అప్పుడు వాళ్ళ మమ్మీ వస్తుంది. ఇంకా డోర్ దగ్గరకు వచ్చి వినేసరికి అప్పుడు అక్కడ ఎవరు ఉన్నారనే ఫీలింగ్ తోటి లోపల ఎవరున్నారని అడుగుతుంది. దీంతో శామ్ గాడు ఎవరు లేరు నేనే స్నానం చేస్తున్నానని చెప్పి తను అక్కడ నుంచి పంపించేస్తాడు. ఆ తర్వాత తను అలా వెళ్ళిపోవడంతో మనోడు ఎక్కడైతే ఆపాడు అక్కడ నుంచి మళ్ళీ పని మొదలు పెడతాడు. ఈసారి ఏదో విధంగా జెస్సీ తోటి మ్యాటర్ కానీ చేస్తాడు. అలా వాళ్ళ మ్యాటర్ అనేది అయిపోయిన ఆ తర్వాత నుంచి వాళ్ళు రెగ్యులర్ గా మ్యాటర్ కానీ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఒకవైపు మన జెస్సీ కూడా మన శామ్ గాడు బాగా నచ్చడంతో తనతోటి బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. ఇది ఇలా జరుగుతూ ఉండగా అప్పుడు శామ్ వాళ్ళ మమ్మీ డాడీ ఇంకా జెస్సీ అక్కడ కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటే అప్పుడు వాళ్ళ డాడీ మన శామ్ గాడిని అడుగుతాడు, కాలేజ్ అయిపోయిన రోజులు అయింది కదా, ఏదన్నా వర్క్ చేసుకోవచ్చు కదా అని చెప్పి అంటాడు. దీంతో అప్పుడు మనోడు బాధపడుతూ ఉంటే అప్పుడు శామ్ గాడికి సపోర్ట్ గా వాళ్ళ వదిన వచ్చి నిన్న మొన్న మధ్యలో కదా కాలేజ్ అయింది, కొన్ని రోజులు ఎంజాయ్ చేయనివ్వండి అని చెప్పి అంటుంది. ఎందుకంటే మనోడితో ఎంజాయ్మెంట్ బాగా అలవాటు పడింది. ఒకవేళ వాడు జాబ్కి వెళ్తే తనతో మ్యాటర్ కానివ్వడం కుదరదని చెప్పి ఆ విధంగా సపోర్ట్ చేస్తుంది. ఆ తర్వాత సీన్ లో జెస్సీ వాళ్ళ మొగుడు దగ్గరికి వెళ్ళి జాక్ దగ్గరికి వెళ్ళి ఇంకా తనతో మాట్లాడుతుంది. మార్నింగ్ మీ డాడీ అక్కడ శామ్ని తిట్టారని జాబ్ చేయట్లేదని చెప్పి అంటుంది. దీంతో అప్పుడు మన జాక్ గాడు శామ్ని కొంచెం కంట్రోల్ చేద్దామని చెప్పి వాడిని ఓదారుద్దామని చెప్పి వాడితో కలిసి సిట్టింగ్ వేస్తాడు. దీంతో వాళ్ళిద్దరు మందేస్తూ ఉంటారు. అప్పుడు అక్కడ జెస్సీ కూడా ఉంటుంది. కాకపోతే జెస్సీ మాత్రం మన శామ్ గాడిని చూసి లైన్ వేస్తూ ఉంటుంది. అలా మన జాక్ గాడు మందు ఎక్కువ తాగేసి ఇంకా అదే సోఫాలో పడిపోయి నిద్రపోతూ ఉంటాడు. దీంతో వీళ్ళిద్దరికి లైన్ క్లియర్ అయిందని చెప్పి ఇంకా మన జాక్ గాడి పక్కనే అక్కడ సోఫా పక్కనే వాళ్ళిద్దరు ధైర్యం చేసి మ్యాటర్ కానీ చేసుకుని ఉంటారు. అలా వాళ్ళ ఇంట్లో ఎవరు లేనప్పుడు ఇంకా జాక్ నిద్రపోతున్నప్పుడు వాళ్ళ వదిన ఇంకా మరి ఇద్దరు కూడా ఫుల్ గా మ్యాటర్ కానిచ్చుకుంటూ ఎంజాయ్ చేసుకుంటూ ఉంటారు. అలా కొన్ని డేస్ తర్వాత అప్పుడు మన శామ్ గాడికి జాబ్ వస్తుంది. దీంతో వాడు జాబ్ పర్పస్ కోసం అక్కడ నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. అప్పుడు జెస్సీ మన శామ్ గాడిని చూసి బాధపడుతూ సెండ్ ఆఫ్ ఇస్తుంది. ఈలోగా అప్పుడు మన జెస్సీకి వస్తుంది. దీన్ని బట్టి తనకు తెలుస్తుంది తనకి ఇప్పుడు కడుపు అని చెప్పి అప్పుడు మన జాక్ గాడు ఫుల్ ఖుషి అయిపోతాడు వాడే తండ్రి అని చెప్పి. ఆ తర్వాత తను అక్కడ నుంచి హాస్పిటల్ తీసుకెళ్ళిపోతూ ఉంటే అప్పుడు జెస్సీ ఇంకా శామ్ ఇద్దరు కూడా ఒకరినొకరు చూసి నవ్వుకుంటారు. ఎందుకంటే ఆ బిడ్డకి తండ్రి మన శామ్ గాడే అని చెప్పి. ఇక్కడతో ఈ మూవీ ఎండ్ అయిపోతుంది ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. వీడియో ఒక చిన్న లైక్ ఇవ్వండి, మన టెలిగ్రామ్ ఫాలో అండి, సెకండ్ ఛానల్ ఫాలో అండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం ఫ్రెండ్స్. అప్పటివరకు బై బై.